చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ చేత మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 4వ రోజుకు మన యొక్క వాక్యాంశముగా సోమరితనము, లేజినెస్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. ముందుగా బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే, సోమరి ఆశపడులు గాని వారి ప్రాణములకేమియో దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే సోమరి వాడి ప్రాణానికి ఏమీ కూడా దొరకదు, కానీ శ్రద్ధ గల వారి యొక్క ప్రాణము పుష్టిగా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుందండి. The soul of the sluggard craves and gets nothing, while the soul of the diligent is richly supplied. ఈరోజు మన జీవితంలో మరి ఎంత మాత్రం కూడా ఈ సోమరితనము అనేది ఉండకూడదని చెప్పి, అలా ఉంటే మన ప్రాణానికి ఏమీ కూడా దొరకదు అని దేవుని వాక్యం చెప్తుందండి. మరొక మాట మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. మరి ఎవరైతే బద్ధకముగా వారు పనిచేస్తారో వారు దరిద్రులు అవుతారని, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి. కొంతమంది మనం చూసినప్పుడు వారిలో ఎంతో టాలెంట్ ఉంటుంది, ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఎంతో స్కిల్ ఉంటుందండి, కానీ వారు కష్టపడి పని చేయడానికి మాత్రం వారు ఇష్టపడరు. వారు కష్టపడి మేము పని చేస్తాం అని మాత్రం వారు చెప్పరండి. అలాంటి వారి ప్రాణానికి ఏది కూడా దొరకదు. వారి యొక్క జీవితాల్లో ఆ యొక్క దారిద్ర్యం అనేది ఎంటర్ అవుతుందండి. ఆ యొక్క పేదరికంలోనే, ఆ యొక్క దారిద్ర్యంలోనే వారు జీవిస్తారు. ఎందుకు అంటే టాలెంట్స్ లేక కాదు, నాలెడ్జ్ లేక కాదు, కానీ ఆ యొక్క సోమరితనం, ఆ యొక్క లేజినెస్ వల్ల. మరి ఎవరిలో అయితే ఆ లేజినెస్ ఉంటుందో, ఎవరిలో అయితే సోమరితనం ఉంటుందో, వారు ఏమాత్రం కూడా అభివృద్ధి వైపు వారు వెళ్ళలేరండి. నిజంగా మనం చూసినట్లయితే మరి ఎవరి జీవితాల్లో అయితే మరి ఆ యొక్క సోమరితనం ఉంటుందో, వారిలో ఎన్ని టాలెంట్స్ ఉన్నప్పటికీ కూడా, మరి మనలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనలో కూడా ఎన్ని టాలెంట్స్ ఉన్నప్పటికీ ఒకవేళ మనం లేజీగా ఉండి మనం సోమరితనంతో ఉంటే ఆ టాలెంట్స్ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుందండి. మరి మనకి దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానము కొలది, ఆ శక్తి కొలది మనం కష్టపడి పనిచేయడానికి మనం ఇష్టపడాలి. దేవుడు మన ముందు ఇచ్చినటువంటి ఆ యొక్క పరుగులో ఎలాంటి శక్తి లోపం లేకుండా, ఎలాంటి ఆ యొక్క శ్రమ లోపం లేకుండా మనం నమ్మకంగా పరిగెట్టాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మరి మరొక మాటను మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, 2 Thessalonians chapter 3 verse 10, ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయవలెను ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివి కదా. మరి మేము మీ దగ్గర ఉన్నప్పుడు మరి ఎవరైనా పని చేయవలెను ఎడల, ఎవరైనా పని చేయడానికి ఆసక్తి చూపిన ఎడల, పని చేయడానికి ఇష్టపడని ఎడల వాడు భోజనము చేయడానికి కూడా కుదరదు అనేటువంటి ఆజ్ఞను మేము ఇచ్చాం కదా. అంటే మరి అంత డెడికేషన్తో మన యొక్క పని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు ఆ యొక్క వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మన జీవితంలో మరి ఎన్నో పనులు ఉంటాయి. మన జీవితంలో కొన్ని గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. ఆ గోల్స్ కొరకు మనం కష్టపడి పనిచేయాలి. వాటిని రీచ్ అవ్వడం కోసం మనం ఎంతైనా కష్టపడి మనం ముందుకెళ్ళాలండి. అలా కాకుండా సోమరితనంతో, ఆ లేజితనంతో మనం కూర్చున్నట్లయితే మన జీవితంలో మనం ఏమీ సాధించలేము. పైపెచ్చు మన జీవితంలో ఆ యొక్క దారిద్ర్యం, ఆ యొక్క పేదరికం మనల్ని వెంటాడుతూనే ఉంటుందండి. కాబట్టి చదువుకునేటువంటి విద్యార్థి అయినా, వ్యాపారం చేసే వ్యక్తి అయినా, ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి అయినా, మరి అది ఎవరైనప్పటికీ, ఒక హౌస్ వైఫ్ అయినా, మరి సేవ చేసేటువంటి ఒక సేవకుడైనా, ఎవరైనప్పటికీ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో తనకి ఇచ్చినటువంటి బాధ్యతల పట్ల నమ్మకంగా పనిచేయాలి. ఆ యొక్క పరుగులో తను కష్టపడి ఆ పరుగులో నమ్మకంగా పనిచేయాలి, పరిగెత్తడానికి ఇష్టపడాలి. లేకపోతే తన జీవితంలో తను ఏమీ సాధించలేడు. తన వెనకాల ఉన్న వారి
కొరకు కూడా అతను ఏది కూడా ఇవ్వలేడండి. కాబట్టి మన జీవితంలో మనం ఈ యొక్క సోమరితనం, ఈ లేజినెస్ అనే దాన్ని మనం కలిగి ఉండకుండా మనం కష్టపడి మనం పనిచేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రతి టాలెంట్ని మనం చక్కగా మనం వినియోగించుకుని ఒక అభివృద్ధి వైపు, ఆ యొక్క ఆశీర్వాదం వైపు మనం ముందుకెళ్దాం. దేవుడి కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.